కసిరెడ్డి కాదు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ సుమారుగా ఇంకో ₹1,00,000 కోట్ల మద్యం అమ్మించిందని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. ఈ కుంభకోణంలో కింగ్ పిన్ రాజశేఖర్ రెడ్డి వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణంలో ఏటూ పట్టే బాధ్యత మరి ఏమవుతాడు? ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి గారు ట్వీట్ చేస్తూ ఏపీ మద్యం కుంభకోణంలో తన పాత్ర విజిల్ బ్లోయర్ లాంటిదని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఇవాళ విజిల్ బ్లోయర్ అంటే విజిల్ పంపించేస్తారు అనుకున్నాడు. నో విజిల్, అన్ని బ్లోయర్లే. కసిరెడ్డి అంటే కొంతమంది ఊరుకోవట్లేదు. కసిరెడ్డి కాదు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి అంటున్నారు. అదేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తర్వాత తెలంగాణ ప్రాంతంలో కసిరెడ్డి కుటుంబం అంటే చాలా గొప్ప కుటుంబం అని, అలాంటి ఇంటి పేరుని చెడగొట్టవద్దు, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కాదు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్పి తెలంగాణలో కొంతమంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, వాదిస్తున్నారు. ఆ ఇంటి పేరు ఇవాళ రేపు బయటకు వస్తుంది, ఎఫ్ఐఆర్ చూస్తే తెలుస్తుంది. అదేంటనే తర్వాత చూస్తూ సుమారుగా ₹1,00,000 కోట్ల చిల్లర ఆర్థిక లావాదేవీలు, మద్యం అమ్మకాల్లో వచ్చిన లావాదేవీలు, దాంట్లో అధికారికంగా ₹1,00,000 కోట్ల చిల్లర మద్యం అమ్మారని చెప్పి తెలుస్తూ ఉంది. దాంట్లో యూపీఐ ద్వారా కానీ కార్డు ద్వారా కానీ అమ్మిన అమ్మకాలు 650 కోట్లు మాత్రమే. సుమారుగా 99,500 కోట్ల రూపాయలు నగదు లావాదేవీలో జరిపారు. అదో పెద్ద కుంభకోణం. అది కాకుండా అనధికారికంగా అయ్యే మద్యం షాపుల్ని బెల్ట్ షాపులుగా చేసుకుని జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ సుమారుగా ఇంకో ₹1,00,000 కోట్ల మద్యం అమ్మించిందని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. వెరసి ₹2,00,000 కోట్ల కుంభకోణం అది. ఈ కుంభకోణంలో కింగ్ పిన్ రాజశేఖర్ రెడ్డి జగన్కి ప్రియమైన అనుచరుడు. ఐటీ సలహాదారుగా తీసుకున్న మద్యంలో వాడుకున్నాడు ఈయన్ని. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే కలెక్షన్లన్నీ రాజశేఖర రెడ్డి దగ్గర చేరితే రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి మిథున్ రెడ్డికి చేరి, మిథున్ రెడ్డి దగ్గర నుంచి ప్యాలెస్లకు చేరిని అని చెప్పి వార్త. 3 సార్లు నోటీస్ ఇచ్చారు. కోర్టు కూడా ఎంక్వైరీ సహకరించమని ఆదేశాలు ఇచ్చినా తప్పించుకు తిరిగాడు. గోవా నుండి అమెరికా పారిపోయే ప్రయత్నం చేశాడు, అది బెడిసికొట్టింది. లాభం లేదని చెప్పి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ మీదుగా చెన్నై వెళ్ళి చెన్నై నుంచి పారిపోయే ప్రయత్నం కూడా మొదలుపెట్టాడని చెప్పి తెలిసింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ రావటం, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో సిట్ పోలీసులు పట్టుకోవడం జరిగింది. పట్టుకుని విచారణ చేయడం మొదలుపెడితే తెలియదు, గుర్తులేదు అంటూ కప్పదాట్లు తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అంతకుముందు మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళందరూ చెప్పిన స్టేట్మెంట్లను ముందు పెట్టి అడిగితే కొన్నిటి సమాధానం చెప్పాడు, కొన్నిటికి ఇంకా చెప్పకడిగితే చెప్తాడు, ఇవాళ రేపు చెప్తాడు. ఈ సందర్భంగానే విజయసాయిరెడ్డి మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి తెలివైన క్రిమినల్ అని చెప్పి ఘాటుగానే మాట్లాడాడు ఆయన. దాన్ని తీసుకుని కసిరెడ్డి విజయసాయిరెడ్డి బట్టేబాజ్ అన్నాడు. ఏటూ బట్టేబాజ్ అయితే మరి ఏమవుతాడు? దానికి ఇంకా సమాధానం చెప్పలే కసిరెడ్డి. ఈ సందర్భంగా సిట్ విచారణలో ఆయన ఏం చెప్పాడు, సిట్ ఏం విచారించిందో చూద్దాం. వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణంలో అన్ని తానే వ్యవహరించిన ప్రధాన నిందితుడు కసిరెడ్డి విచారణ ముగిసింది. అన్నీ తానే వ్యవహరించలేదు, అతను కొరియర్ బాయ్ లాంటి వాడే. ఆ కొరియర్ బాయ్స్కి టీమ్ లీడర్ అంతే కసిరెడ్డి. అన్నీ తానే వ్యవహరించింది నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆనాటి ఆబ్కారీ శాఖ మంత్రి నారాయణ స్వామి. వాళ్ళిద్దరు ప్రయోగం లేకుండా, వాళ్ళిద్దరికి తెలియకుండా, వాళ్ళిద్దరు చెప్పకుండా కసిరెడ్డి ఏం చేయలేదు, సంబంధిత ఆ శాఖ అధికారులు ఏం చేయలేదు. అన్నీ తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన ఆజ్ఞ ప్రకారమే వ్యవహరించారు. నడిచినాయి, కథ అంతా నడిచింది అక్కడి నుంచే. కలెక్షన్ అంతా చేరింది కూడా అక్కడికే. తాడేపల్లి ప్యాలెసా, యలంక ప్యాలెసా, చెన్నై ప్యాలెసా, పులివెందుల ప్యాలెసా, లేకపోతే లండన్లో ఈ మధ్య కొత్తగా కొన్న ప్యాలెస్ చేరినాయా, అవన్నీ విచారణ తేల్తాయి. ఎక్కడికి పోదు, వీళ్ళు తప్పించుకోలేరు. దాదాపు 12 గంటల పాటు సాగిన విచారణలో ఈ కుంభకోణానికి సంబంధించి సుదీర్ఘంగా ప్రశ్నించారు. కేసుకు సంబంధించి సిట్ గతంలో సేకరించిన ఆధారాలను చూపించి కసిరెడ్డిని అధికారులు ప్రశ్నించారు. కొన్ని అంశాలు తనకు తెలియదని, సంబంధం లేదని కసిరెడ్డి చెప్పినట్టు సమాచారం. విచారణ ముగిసిన తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం రాజును ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కసిరెడ్డిని విజయవాడ కోర్టులో సిట్ అధికారులు హాజరుపరిచారు. గత ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణానికి సంబంధించి కసిరెడ్డి కీలక సూత్రధారిగా సిట్ అధికారులు గుర్తించారు. ఇక్కడ ప్రజలు ఏమంటున్నారంటే కీలక సూత్రధారి కాదు, కీలక పాత్రధారి మాత్రమే. సూత్రధారి అంటే ఆ స్కెచ్ గీసినట్టు సూత్రధారి అవుతాడు. కసిరెడ్డి అంటే పాత్రధారులు అవుతారు. ఈ నేపథ్యంలో పలుమార్లు రాజుకు నోటీసులు ఇచ్చినప్పటికీ విచారణకు డుమ్మా కొట్టాడు. సిట్ అధికారులకు
రిపీట్, సిట్ అధికారులకు సహకరించకుండా తప్పించుకుని తిరగడంతో అతడిపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ క్రమంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కసిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాత్రి సమయంలో హైదరాబాద్ నుంచి విజయవాడ సిట్ కార్యాలయానికి తీసుకొచ్చారు. మంగళవారం తెల్లవారుజాము వరకు కసిరెడ్డిని సిట్ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. మద్యం కుంభకోణానికి సంబంధించి వివిధ రూపాల్లో రాజును వివరించారు. విచారణలో భాగంగా సాంకేతికపరమైన అంశాలతో పాటు మద్యం లావాదేవీలపై డిస్టరీకి అనుమతులు ఏ విధంగా ఇచ్చారు అనే దానిపై ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు వద్ద నుంచి సేకరించిన స్టేట్మెంట్లను కసిరెడ్డి ముందు ఉంచి విచారించారు సిట్ అధికారులు. కొన్ని మంత్రాలు చేసినట్లు కసిరెడ్డి ఒప్పుకున్నప్పటికీ మరికొన్నింటిలో తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి మరికొంతమంది నుంచి సేకరించిన స్టేట్మెంట్ల ఆధారంగా మరికొన్ని ప్రశ్నలు సంధించినప్పటికీ కసిరెడ్డి తనకు తెలియదు అనే సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మరోసారి మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెండో విడతగా విచారణ జరిపారు. పదే అనేక అంశాలు ప్రస్తావించినప్పటికీ కసిరెడ్డి పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వనట్లు తెలుస్తోంది. ఇక సోమవారం సాయంత్రం 6 గంటల ముందే ఆయనను అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 6 గంటల లోపు కోర్టులో హాజరుపరచాల్సి ఉంది. దీంతో విచారణను ముగించి కసిరెడ్డిని నేరుగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి ట్వీట్ చేస్తూ ఏపీ మద్యం కుంభకోణంలో తన పాత్ర విజిల్ బ్లోయర్ లాంటిదని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. కుంభకోణంలో ఆయన పాత్ర విజిల్ బ్లోయర్ పాత్రేనంట. ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి మద్యం కుంభకోణం మొదలుపెట్టిన రోజు నుంచి విజయసాయిరెడ్డి గారి పాత్ర కీలకంగానే ఉంది. 100 కోట్లు అప్పిచ్చింది ఆయనే, అప్పిప్పించింది ఆయనే. ఈ కసిరెడ్డికి కానివ్వండి, సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్న కొడుకు ఎవరో సజ్జల శ్రీధర్ రెడ్డి గారు ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు కానివ్వండి, మిథున్ రెడ్డి, వీళ్ళందరి పాత్ర ఉంది. వీళ్ళందరికీ అప్పిప్పించింది కూడా ఈయనే. ఇవాళ విజిల్ బ్లోయర్ అంటే విజిలెన్స్ పంపించేస్తాను అనుకుంటున్నాడు ఆయన. నో విజిల్స్, అన్నీ బ్లోయర్లే. తప్పించుకునేందుకు దొరకని దొంగలు నా పేరు లాగుతున్నారు. సగం బట్టలు మీరు ఇప్పతీశారు, మిగతా బట్టలు మొత్తం నేను ఇప్పతీస్తానని చెప్పి ట్వీట్లో చెప్తున్నాడు ఆయన. ఎవరు బట్టలు ఇప్పతిస్తాడు? సగం బట్టలు ఇప్పతీయడం అంటే ఇప్పుడు ఎవరి పేరు చెప్పాడు ఆయన? మిథున్ రెడ్డి పేరు చెప్పాడు, కసిరెడ్డి రాజశేఖర పేరు చెప్పాడు, ఇంకెవరో సజ్జల శ్రీధర్ రెడ్డి ఆయన పేరు చెప్పాడు, ఇంకా 2-3 పేర్లు చెప్పాడు. మిగిలిన బట్టలు కూడా ఎప్పుతీయటం ఎవరు ఎప్పుతీయాలి? ఇంకా జగన్మోహన్ రెడ్డి బట్టలు ఎప్పుతీయాలి. అదే ఆయన ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి బట్టలు కూడా ఎప్పుతీస్తే మొత్తం బట్టలు ఎప్పుతీసినట్టే. మద్యం కుంభకోణంలో కర్త కర్మ క్రియ రాజ్ కసిరెడ్డే అంటున్నాడు ఈయన. అది 100% 100% తప్పు అని ప్రజలు అంటున్నారు. రాజ్ కసిరెడ్డి ఎట్లా అవుతాడు? కర్త కర్మ క్రియ ఎలా అవుతాడు విజయసాయిరెడ్డి గారు అని చెప్పి ప్రజలు నిలదీస్తున్నారు. కర్త కర్మ క్రియ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎఫ్ఐఆర్లో A1గా చేర్చారు, A1 కాదు, A1 ప్లేస్ జగన్మోహన్ రెడ్డిదే, A2 ప్లేస్ విజయసాయిరెడ్డిదే, A3 మాత్రమే కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి ఉంచాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు. ప్రజలందరూ మొత్తుకుంటున్నారు. మీరు ఇంకా ఏదో బమ్మిని చేసి మీ జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టే ప్రయత్నం చేయబాకండి. విజయసాయిరెడ్డి గారు చేసిన పాపాలు చేశారు, పాపాలు కడుక్కుంటే పోతాయి. ఇంకా వెనకేసుకొస్తే పాపాలు మీ చుట్టూ వైఫైలా తిరుగుతూనే ఉంటుంది. ఎంత దాయాలని ప్రయత్నించినా, ఎంత దాసే ప్రయత్నం చేసినా, ఎవరిని ఇరికించే ప్రయత్నం చేసినా కర్త కర్మ క్రియ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 2 లక్షల కోట్ల కుంభకోణంలో మొట్టమొదటి ముద్దాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అత్యధిక శాతం ఈ కుంభకోణంలో సొమ్మంతా చేరింది కూడా జగన్మోహన్ రెడ్డికే, ఎలాంటి అనుమానం లేదు. విచారణ చేస్తున్నారు, విచారణ తేలుతుంది, అన్నీ స్పష్టంగా బయటపడతాయి. ఏ కేసులో తప్పించుకున్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో తప్పించుకునే అవకాశం కూడా లేదు.